పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రేవంత్ రెడ్డితో పెట్టుకుంటున్న కార్పొరేట్లు, ఆరోగ్యశ్రీ చెల్లింపుల హామీపై బెదిరింపులు, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రుల బ్లాక్మెయిల్, బెదిరింపులకు దిగుతున్న కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికేనట. తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ రాష్ట్ర సీఎంతో దోబూచులాడుతున్నాయి. ఆయనతో నేరుగా పెట్టుకోవాలని సిద్ధమైపోయాయట. తమ ఆసుపత్రికి చెల్లింపులు జరగకపోతే అనేది సమ్మె ద్వారా చూపించే. అయితే అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అన్న సంగతి కార్పొరేట్ ఆసుపత్రులకు తెలియడం లేదు. రేవంత్ రెడ్డి ఒకసారి వారి మీద దృష్టి పెడితే ఏం చేస్తారో కూడా తెలియక సీఎంతో చికాకు ఎవ్వారం చేస్తున్నారట. ఈ విషయాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటళ్లలో పెద్దగా పట్టించుకున్నట్లు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కన్నెర చేస్తే ఏమవుతుందో తెలియడం లేదట. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వైద్య విద్యా విషయాల్లో ప్రైవేట్ సంస్థలు షాక్ ఇస్తున్నాయి. ఫీజు రియంబర్మెంట్స్ పథకం కింద నిధులను విడుదల చేయడం లేదని ప్రైవేట్ కళాశాలలను బంద్ చేయాలని యాజమాన్యాలు నిర్ణయించారు. ఈరోజు కొన్ని కళాశాలలను బంద్ చేశాయి. దాదాపు 1800 కోట్ల రూపాయలకు సంబంధించిన టోకెన్లు ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించిన నగదు చెల్లింపు జరగడం లేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చెబుతుంది. అవి చెల్లించేంత వరకు కళాశాలను బంద్ చేస్తామని ప్రభుత్వానికి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ప్రైవేట్ కళాశాలలు సరైన అధ్యాపక సిబ్బంది లేకుండా కేవలం రికార్డులోనే చూపుతూ విద్యార్థుల సంఖ్య విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని అనుమానిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రైవేట్ కళాశాలల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక సమర్పించారు. అనేక ఇంజనీరింగ్ కళాశాలలు సరైన వసతులు లేకుండానే విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేయడానికి, ఫీజు రియంబర్మెంట్స్ కింద దోచుకోవడానికి సిద్ధమయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాణ్యమైన విద్య అందించకుండా ఈ పథకాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి దోపిడీకి తెరతీశాయంటున్నారు. మొత్తం మీద ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మరొక వైపు ప్రైవేట్ వైద్యశాలలు కూడా ఇదే రకమైన బెదిరింపులకు దిగాయి. బకాయి చెల్లింపులు ఆలస్యమవుతున్నందుకు నిరసనగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అధికారులతో పలుసార్లు చర్చలు జరిపినా, హామీలిచ్చినా చెల్లింపుల విడుదలలో ఆలస్యం కొనసాగుతూనే ఉందని స్పష్టం చేసింది. ప్రజలకు, లబ్ధిదారులకు కలిగే అసౌకర్యాలపై చింతిస్తూ తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరింది. అయితే ఆరోగ్యశ్రీ సేవల విషయంలో కూడా దొంగ బిల్లులు చేసుకుని నగదును తమ ఖాతాలో వేసుకుంటున్నాయన్న భావన సామాన్య ప్రజల్లో ఉంది. ఆరోగ్యశ్రీ పేరుతో దొంగ బిల్లులు సృష్టించడమే కాకుండా అవసరం లేకపోయినా ఆపరేషన్లు ఇన్పేషెంట్లుగా ఉంచడంతో పాటు వారికి నాణ్యమైన వైద్యం అందించకుండానే ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల బిల్లులను కాజేసేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై కూడా సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్ ఉంది. ఏడాది తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ దఫా హెచ్చరిక. దీనికంటే ముందు 10 రోజుల పాటు ఆరోగ్య సేవలను నిలిపివేసి చెల్లింపులు చేస్తామన్న అధికారుల హామీ తర్వాత సమ్మెను ఉపసంహరించుకుంది. మొత్తం మీద ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వంపై బ్లాక్మెయిల్కు దిగడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.